హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను సౌజన్య జబర్దస్త్ ఫేమ్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. పలు సినిమాల్లో కూడా హాస్యనటుడిగా రాణించారు. ఆ తర్వాత బలగం అనే సినిమాతో దర్శకుడిగా మారారు. తన తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు బలగం సినిమాని ప్రశంసించిన వారంటూ ఎవరూ లేరు అనే విధంగా అన్ని వర్గాల వారి నుంచి అప్రిసియేషన్స్ అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే బలగం సినిమాతో దర్శకుడిగా సంచలనం సృష్టించాడనే చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ విజయం సాధించడంతో వేణుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తన రెండో చిత్రం ఎల్లమ్మపై ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి దిల్ రాజు ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. గత 2 ఏళ్లుగా ఎల్లమ్మ సినిమాలో హీరో హీరోయిన్ ఎవరు అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. నానితో మొదలైన హీరోల వేట నితిన్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా సాగుతూ చివరికి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వరకు వచ్చి ఆగింది. దేవిశ్రీ కూడా హీరో కాదు అని తెలిసిపోయింది. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఇలానే పుకార్లు షికారు చేశాయి. కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎల్లమ్మలో ఆమె నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి దిల్ రాజు ఈ గందరగోళానికి ముగింపు పలికారు. ఎల్లమ్మ సినిమాకి హీరో ఫైనల్ అయ్యాడు. హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయింది. డిసెంబర్లో అధికారికంగా ప్రకటిస్తాం అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. రౌడీ జనార్దన్ షూటింగ్ పూర్తయ్యాక వెంటనే ఎల్లమ్మ షూటింగ్ ప్రారంభిస్తాం, త్వరలోనే అప్డేట్ ఇస్తాం అని దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. దీంతో ఎల్లమ్మ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఎల్లమ్మ సినిమా విషయంలో నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. అన్ని సెట్ అయితే త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లుగా తెలుస్తోంది. 2026 డిసెంబర్ నాటికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఎల్లమ్మ సినిమాతో వేణు ప్రేక్షకుల మనసును దోచుకుంటాడో లేదో అనేది.